సభకు నమస్కారములు. ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు. కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏమిటది? కాంతారాన్ని షడ్జమం చేశాను. ఓహో, శుద్ధ సావేరు చేసావా? సరే కానీ మధ్యమాన్ని షడ్జమం చేశారా? శుద్ధ సన్యాసి అన్నమాట. దైవతాన్ని షడ్జమం చేయి. దైవతాన్ని షడ్జమం చేయమంటున్నాడు మా అన్నయ్య. మోహన్ అవుతుంది. ఏం సార్, మోహన్ రాగం వినాలనుందా? కచేరీ పూర్తి కాకుండానే సభ మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. నా ఆనందాన్ని ఆపుకోలేకొచ్చేశాను. మేము చాలా కచేరీలు చేశాం, చాలా సన్మానాలు అందుకున్నాం. కానీ ఇంత చిన్న వయసులోనే ఈ చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ చూపిన ప్రతిభ, ప్రజ్ఞ మరెవరికీ రాదు. అది దైవానుగ్రహం.
ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను. నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని జారవిడుచుకునేవాణ్ణి. నేను తగిన ఏర్పాట్లతో రాలేదు, క్షమించాలి. ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను. బాబు శ్రీనివాస్, ఒక నిమిషం. ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం 116 116 కదండి, 1116. అదే తీసుకో. 1116 సమర్పించుకుంటున్నాం. ఏమిటి రంగయ్య, మీరు చూసుకోవడమేనా? నాకు కూడా ఏమైనా చూపిస్తారా? ఇదంతా చూస్తూ ఉంటే అమ్మాయి వీళ్ళ ముగ్గురిని మళ్ళీ సంగీతం వైపు మళ్ళిస్తున్నట్టుంది కదూ. ఏమిటి రంగయ్య? ఏం లేదమ్మా, మా సీత పిచ్చిదాన. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కొడుకు గొప్పతనాన్ని భర్తతో పంచుకోలేని అజ్ఞాతవాసంలో ఆ పిల్ల బ్రతుకుతోందన్న బాధ. అందరి బాధ అదేనయ్యా. పంతాలకు పోయి పరాయి వాళ్ళ బ్రతుకుతున్నాం కానీ పాశం తెచ్చుకోగలవా? అందరూ కలిసే రోజు ఎప్పుడొస్తుందో ఏం. అరే శ్రీనివాస్, మీరుండేది ఇక్కడేనా? అవునండి. డాన్స్ నేర్చుకునేది ఎవరు? నువ్వేనా? అవునండి, వచ్చే వారం ప్రోగ్రామ్ కదండి, అందుకని రెడీ అవుతున్నా. నమస్కారం అండి. నీకు చాలా విద్యలు వచ్చే. ఒకసారి ఇలారా. అలాగేలేండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆవిడ గారింటికి ఒకసారి రావాలట. ఇక్కడేం పెద్ద పని లేనట్టు. నీళ్లు పెట్టమ్మా, చిరాగ్గా ఉంది. టే 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 టే. ఛీ! ఏమిట్రా ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఇలా పారేసా? లేకపోతే గంగిరెద్దులో మెళ్ళో వేసుకుని తిరగమంటావా? అది మెళ్ళో వేస్తుంటేనే ఆయన గారి నుంచి ఒకటే కంపు. తాగి తాగి గొంతంతా విషమైపోయినా ఆయన మెళ్ళోది నే వేసుకుంటే నా ఒళ్ళు విషమైపోతుంది. ఈయనెవరు? శివుడు. ఈవిడ పార్వతి. మరితను వినాయకుడు. అవునా? ఆ శివుడు ఏం కట్టుకుంటాడు? చర్మం. ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు? బూడిద. మెళ్ళో పావులేసుకుని తిరుగుతాడు. గొంతులో ఏముంటుంది? కరళం. అంటే విషమే కదా? అవును. మరి అలాంటి శివుణ్ణి పార్వతి వినాయకుడు అసహించుకుంటున్నారా? ప్రేమతో భక్తితో పక్కనే ఉన్నారా? బాగుంది, చాలా బాగుంది. వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు. ఆ నారాయణమూర్తి గారే మా నాన్నగారైతే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి. అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా? ఆయన మన ఇద్దరికి దేవుడే. నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మెలగాలి. ఎందుకు? ఆయన మీ నాన్నగారు గనక. నాన్నగారా? అవును. మరప్పుడు చెప్పలేదే? మనం ఆయనతో ఎందుకు ఉండట్లేదమ్మా? ఆయనతో ఇంకో ఆవిడెవరు? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతానికి మనం ఎవరమో వాళ్ళకి తెలియకూడదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యే. నారాయణమూర్తి గారికి ఈ జపం తప్పితే ఈ ఛాసే లేకుండా పోతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా పట్టుమని 10 కచేరీలు లేవు. తెలుసయ్యా, తెలుసు. మరి ఏ సంపాదన లేకుండా అంతా మీ వల్ల జరగాలంటే ఆలోచించవలసిన విషయమే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఇహా శ్రీనివాసే కొత్త దీపం వెలిగించాలి. వాడు డాన్స్ కూడా చేస్తున్నాట. ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు వచ్చాయంటే మనకి బంగారు బాతే. ఏంటి సేను? మీరిచ్చిందేనండి, బాగుంది. ఎందుకీ నమస్కారం? అందుకు ఇంకో ఇంకెందుకు? నా డాన్స్ ప్రోగ్రామ్ కూడా మీరే అధ్యక్షులుగా ఉండాలని. ఆహా,
నీకు డాన్స్ కూడా తెలుసా? మరి నీకెంత తెలుసో నాకు తెలియకుండా ఎలా ఒప్పుకోమంటావు? శాంపిల్ గా ఒక ఐటమ్ చూడండి, బాగుంటే ఒప్పుకోండి. ఏం సార్? ప్లీజ్ సార్. సార్ సరే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.